అహింసలో ఆదివారం బోనాల సందడి ఏర్పడింది. స్థానిక శ్రీ పోచమ్మ మహాలక్ష్మి ఆలయాలకు భక్తులు పోటెత్తి మహిళలు తమ ఇంట్లో తయారు చేసిన బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. వేకోజామున 5 గంటల నుంచే క్యూ కట్టిన భక్తులకు ఆలయ కమిటీ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంది. పెనుకొండ జిల్లా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అనంత ఆణిముత్యాల పురస్కారోత్సవం పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సినీ నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు, సంగీత కళాకారులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నిర్మల్ జిల్లా బాసర ఓటు హక్కు పౌరుని బాధ్యత అని బాసర తహసీల్దార్ పవన్ చంద్ర తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బాసరలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వివేకానంద చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇక సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచి సయ్యద్ అలీ, హెచ్ఎం నర్సయ్య, రెవెన్యూ అధికారులు, బీసీ, ఎస్పీ, హాస్టల్ వార్డర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరల గ్రామంలోని సూర్య దేవాలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో బారులు తిరిగి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘశుద్ధ సప్తమి రోజున అయితే సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి నగరోత్సవం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా కోస్టల్ సైక్లోథాన్ 2026 సమగ్ర లక్ష్యంతో ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ద్వారా జాతీయతా భావం, ఐక్యతా భావం, కోస్టల్ సెక్యూరిటీ అవగాహన వంటి విషయాలు ప్రచారం చేయడం ప్రధాన ఉద్దేశం. 28 జనవరి 2026 రోజున మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ హోమ్ అఫైర్స్ శ్రీ నిత్యానంద రాయ్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రోగ్రెస్ చేయనున్నారు. తెలంగాణ విద్యా సమితి అధ్యక్షులు తారక్ గౌడ్ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమం నెక్లెస్ రోడ్ సుందరయ్య పార్క్ లో డ్రగ్స్ రహిత కార్యక్రమంగా నిర్వహించబడింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయితే మధు యాస్కి గౌడ్, తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ఎమ్మెల్సీ భానుప్రసాద్, నార్కోటిక్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అకాల మృతికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మధుసూదన్ రెడ్డి పార్టీలో నివాళులు అర్పించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ కేవలం కార్పొరేటర్ మాత్రమే కాదు, ఒక నిజమైన ప్రజా నాయకుడు అని చెప్పారు. ఆయన మరణం తమకు ఎంతో బాధ కలిగించిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మాఘమాసం రథసప్తమి సందర్భంగా భావనారాయణ స్వామివారిని అయితే దర్శించుకుంటే పుణ్య ఫలితాలైతే ఉంటాయని ఈవో శ్రీనివాస్ చెప్పారు. సర్పవరం గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకోవడం పుణ్యమేనని చెప్పారు. ఇక భక్తులకు పాలు, మెడికల్ క్యాంపు, అన్నదానం ఏర్పాటు చేశారని దాతలకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు, నవగ్రహాల పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఈ కార్యక్రమాలను చేపట్టగా భక్తులు, గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆర్కే సాగర్ అయితే చెప్పారు. ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జనసేన ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. జనసేనలో చేరి మార్పు సాధించవచ్చు అని అన్నారు. జనసేన అవినీతికి దూరమైన స్వచ్ఛమైన పార్టీ అని చెప్పారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువ నాయకులు చేరడం ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఎంఎం ఈ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ ఏసుపోగు సుదర్శన్ మృతి చెందగా మర్రిపాడు మండలం శెట్టి సముద్రం గ్రామానికి చెందిన జయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం ఉదయగిరి ప్రాంతం నుండి వచ్చిన వారిని పట్టు చేసి అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామ సముద్ర తీరంలో రథసప్తమి సందర్భంగా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వేల సంఖ్యలో భక్తులు సూర్యోదయాన్ని వీక్షించడానికి సముద్ర తీరానికి వచ్చారు. సూర్యోదయానికి ముందు సూర్య హారతి అందించారు. భక్తుల భారీ రాకతో ట్రాఫిక్ నియంత్రణ కోసం అయితే పోలీసులు చక్కగా అయితే ఏర్పాట్లు చేశారు. సోంపేట రోటరీ క్లబ్ 5,000 మందికి అల్పాహారం అందించగా బారువ యువజన సంఘాలు కూడా అల్పాహారం అందించాయి. వికారాబాద్ జిల్లా పెరిగి పోలీస్ స్టేషన్లో అయితే జరిగినటువంటి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో అయితే అడ్మిషనల్ ఎస్పీ బిఆర్ నాయక్ బాల కార్మిక నిర్మూలనపై అయితే మాట్లాడుతూ పరిశ్రమల్లో బాలలను పరిచట్టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ స్మాల్ ద్వారా అయితే బాల కార్మికులను గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. పరిశ్రమ యజమానులకైతే పిల్లలను పనిలో పెట్టుకోకుండా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఎన్ సురభరవరం గ్రామంలో అయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవ విగ్రహాలతో పుష్పాలంకరణలు చేసి ప్రధాన అర్చకులు కృష్ణాచార్యులు బృందం రథసప్తమి విశిష్టతను వివరిస్తూ ఆది హృదయానంద పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. సూర్య భగవానుని ప్రసాద విశిష్టతను అయితే తెలియజేస్తూ భక్తులు సమీక్షలో అయితే నైవేద్యం సమర్పించి ప్రసాదాలు అందుకున్నారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ 36 వార్డులలో 77 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆయన ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు తదితర పనులు చేస్తామన్నా చివరి ఒక్క ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.